ఏపీ పాలిటిక్స్ లో కొద్ది రోజులుగా వైకాపా ఆపరేషన్ రికవరీ పేరుతో జోరుగా దూసుకుపోతుంది. కీలక జిల్లాలకు చెందిన పలువురు నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ 2019 వరకు జోరుగా దూసుకెళ్తున్న జగన్ టాలీవుడ్ మన్మధుడు నాగార్జునపై కూడా వలవేసినట్లు జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగ్ సైతం వైకాపాలోకి వెళ్లేందుకు సుముఖంగానే ఉన్నారని రూమర్లు వస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి నాగార్జునకు మంచి రిలేషన్ ఉంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పథకాలకు నాగార్జున ఫ్రీ ప్రచారం కూడా చేసి పెట్టారు. ఇక నాగార్జున వైఎస్ తో పాటు జగన్ కు అత్యంత సన్నిహితులైన వారితోనే నాగార్జున బిజినెస్ లు కంటిన్యూ చేస్తున్నాడు. ఇక నాగ్ రెండో కుమారుడు అఖిల్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. దీంతో నాగ్ జగన్ మరింత దగ్గర బంధువులు కానున్నారు. ఈ క్రమంలోనే నాగ్ ను వైసీపీలోకి రమ్మని ప్రెజర్ చేస్తున్న జగన్ రాజధాని ప్రాంతం విస్తరించి ఉన్న గుంటూరు లోక్సభ సీటును నాగార్జునకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. నాగ్ గుంటూరు నుంచి గెలిస్తే కీలకమైన రాజధాని ప్రాంతంలో పాపులర్ అవడంతో పాటు ఇక్కడ తన బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కూడా అనువుగా ఉంటుందని భావిస్తున్నాడట. మరి ఫైనల్ గా 2019 నాటికి ఈ ఈక్వేషన్లు ఎలా మారతాయో చూడాలి. Please subscribe. Please subscribe Movie Time Series. Hi, it's me Purna. Please subscribe.